హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఉచిత బస్ పథకం పైన కొన్ని కండిషన్లు పెంచారు. దీనివల్ల ఈ పథకం ఆగిపోతుందా లేక మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఉచిత బస్ అనగానే స్టార్ట్ చేశారు, ఆల్రెడీ అవుతుంది. దీనిపైన కొన్ని కండిషన్స్ పెంచారంట. మరి ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఈ పథకం ఇక్కడికి ఆగిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అనూహ్యంగా అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో వాళ్ళు ఏదైతే ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని, అంటే బరువును వాళ్ళుగా నెత్తినెత్తుకున్నారు. ఎన్నికల ముందే చాలా బరువుతోటి వస్తున్నారు. మరి ఏ విధంగా చేస్తారు అని అనుమానం మొదటి నుంచి ఉంది. అది నిజంగా అమలు చేస్తారా? ఊరికనే నామమాత్రం చేస్తారా? ప్రజలకు నిజంగా ప్రయోజనం అందుతాయా అన్న అనుమానాలు ఉండేవి. నిజంగా కూడా ఇప్పుడు అవే అనుమానాలని మళ్ళీ బలపరుస్తూ వాళ్ళ చర్యలు కూడా అలాగే ఉన్నాయి. వాస్తవానికైతే ఉచిత బస్సు ప్రయాణం సోనియా గాంధీ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 9వ తారీఖున లాంఛనంగా ప్రారంభించారు. ఓకే. మొదటి 4, 5 రోజులు ఎలాంటి కండిషన్ లేదు. ఏ మహిళ అయినా సరే ఉచితానికి అలౌ చేశారు. అది కూడా ఏంటంటే ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు మాత్రమే. విత్ ఇంక్లూడింగ్ సిటీ బస్సులు కూడా. అంటే పట్టణాల్లో తిరిగే సిటీ ఒక బస్సులు, వారం వరకు ఛాన్స్ ఇచ్చారు. అంటే అదర్ దెన్ లోకల్ బస్ కానీ, సిటీ బస్ సిటీ బస్ కానీ, కానీ, ఎక్స్‌ప్రెస్ కానీ ఎక్స్‌ప్రెస్ కానీ. మిగతా వాటన్ని కూడా ఫేర్ చెల్లించాలి. ఈ తరహా 3 బస్సులకు, 3, 4 బస్సులకు మాత్రం ఖచ్చితంగా ఉచితము. అది స్త్రీకి అయితే చాలు. స్త్రీ అయితే చాలు. చిన్న వయసు, పెద్ద వయసు ఏం లేకుండా స్త్రీ అయితే చాలని ఒక మొదటి వారం రోజులు అట్లా ఇచ్చిన తర్వాత కేవలం తెలంగాణ ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉచితము అని ఒక కండిషన్ పెట్టారు. అంటే వాళ్ళు ఏ రాష్ట్ర వ్యక్తులైనా సరే తెలంగాణ ఆధార్ కార్డు ఉండి ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆధార్ కార్డు చూపించగలిగితే, లేదా ఇక్కడ అడ్రస్ ప్రూఫ్‌కి సంబంధించినటువంటి ఇతరత్ర ఏమన్నా ఓటర్ కార్డులు అంటే చూపించినప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రం ఉచితం. వాళ్ళు బిహారీలైనా, గుజరాతీలైనా ఎవరైనా సరే స్త్రీ అయ్యి ఇక లోకల్ అడ్రస్ అంటే తెలంగాణ ఎనీ జిల్లాలో ఎక్కడైనా జిల్లాలో ఉండగలిగితే తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏ బస్ అయినా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా తిరగవచ్చు. టైమింగ్స్ లేదు. ఎన్నిసార్లైనా తిరగవచ్చు. లిమిట్ కూడా లేదు. ఈ విధానం బాగానే ఉంది. సో అందరూ హర్షించారు కొంచెం. కానీ ప్రాక్టికల్‌కి వచ్చిన తర్వాత ఆ బస్సులు కొరత ఏర్పడడం, రోజు రెగ్యులర్‌గా తిరిగే వాళ్ళకు ఉద్యోగాల కోసం తిరిగేటువంటి పురుషులు అధికంగా ఉంటారు స్త్రీల కన్నా. వాళ్ళు ఇబ్బంది పడడం, సీట్లు కొట్లాట పడడం, బస్సుల సంఖ్య తగ్గడం, ట్రిప్పులను దక్కించడం. పైగా ఈ ఒకవైపు ఇవి జరుగుతుండగానే సర్వీసుల సంఖ్య పెంచాల్సిన డిమాండ్ కూడా, ఆ ఒత్తిడి కూడా రావడంతోటి బస్సు ఈ ప్రజల్లో కొంచెం అలజడి వచ్చేసింది, అసంతృప్తి వచ్చేసింది, కోపం కూడా వచ్చేసింది. మన సోషల్ మీడియాలో చూస్తున్నాం అలాంటి వార్తలు, వీడియోలు ఎన్నో చూసాం. ఎవరు పెట్టమన్నారని కానీ, ఆ బస్సులు వాళ్ళు కొట్టుకోవడం, బస్సు వచ్చి ఆగగానే స్త్రీ ఎగబడి ఎక్కడాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇంత వ్యతిరేకత ఉంది. దీంతో వెరసి ఒక నెల కాలేదు అప్పుడే రోజుకు 9 కోట్లు అంటున్నారు. కానీ వాస్తవానికైతే అధికారికంగా మాకు ఉన్నటువంటి సమాచారం రోజుకు 4 కోట్ల రూపాయలు ఉచిత పథకం ద్వారా నష్టమైతే ఉంది. ఆల్రెడీ రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థ రోజుకు 4 కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చినప్పుడు, పూరిచ్చినప్పుడు లెక్క కానీ ఇంతవరకు వాస్తవానికైతే 4 కోట్ల నష్టం. వీటి నుంచి ఎట్లా బయటపడాలి? ఈ ఆదాయ మార్గం లేదు. జీతాలు 1వ తారీఖు ఇవ్వాలి. ఇతరత అన్ని కారణాల దృష్ట్యా అన్ని విభాగాలు చూసినా రాష్ట్ర ప్రభుత్వం మీద అధిక భారం ఉంది. దీన్ని ఎట్లా బయటపడాలో తెలియక రకరకాల కండిషన్స్ పెట్టి చివరకు ఇప్పుడు ఒక చిన్న కండిషన్ పెట్టారు. దీంట్లో ఏంటంటే స్పెషల్ బస్సులకు, స్పెషల్ డేస్‌లప్పుడు వేసేటువంటి స్పెషల్ బస్సులకు ఈ ఉచిత ప్రయాణం చెల్లదు అని ఒక పెట్టారు. వాస్తవానికి స్పెషల్ అకేషన్, స్పెషల్ బస్సులు ఏంటి అంటే మనకు రద్దీ అవసరాల దృష్ట్యా జాతరలో జరిగిన పండగల సీజన్లప్పుడు బస్సుల డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు గతంలో కూడా స్పెషల్ బస్‌కు ఫేర్ పెంచితే గొడవ చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుల్లో ఉన్నా కూడా తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించారు. ఇప్పుడేమంటే ఆ బస్సులకు ఈ ఉచిత ప్రయాణం చెల్లదు. అప్పుడు వాళ్ళు ఫేర్ అయితే తీసుకోవాలి అని అంటున్న అలాంటి ఆర్డినరీ బస్సు కూడా ఎక్స్‌ప్రెస్, లగ్జరీ అని బోర్డు పెట్టేసి మళ్ళీ బస్ ఛార్జీలు తిరిగి వసూలు చేసే విధానాన్ని ఆలోచిస్తుంది. అదే విధానాన్ని ఇప్పుడు కండిషన్ అంటే రేపు ఒక 4 రోజుల్లో మనకు సమ్మక్క సారక్క జాతర ప్రారంభమవుతుంది. అక్కడికేసి ఏ బస్సు కూడా అక్కడ చెల్లదని, అంటే స్పెషల్ బస్సే కాదు, మామూలు రెగ్యులర్ బస్సు కూడా చెల్లదని ఒక వాదన వస్తుంది. నిజమనేది క్లారిటీ లేదు ఇంకా. స్పెషల్ బస్ అయితే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలని చెప్తున్నారు. అది ఎవరైనా సరే, తెలంగాణ ఎవరైనా సరే, ఇతరత్ర ఎవరైనా సరే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలంటున్నారు. అది విధానాన్ని ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఉచిత బస్సు ప్రయాణం మీద అభిమానాన్ని, ప్రేమను కోల్పోయింది ప్రభుత్వం అనేది కూడా చెప్పొచ్చు. దానివల్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. దాన్ని ఏ విధంగా వ్యక్తీకరిస్తారంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దీని తాలూకు రిఫ్లెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.